భానుప్రకాష్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ సంకల్పం సాధ్యమా? అన్న, మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడు కొందరవాడిగా మారిపోతున్నాడు. ఎస్, వాస్తవం. ఎందుకంటే కొంతమందికే స్వామివారిని కులశేఖర్ పడి, అంటే మీ ద్వారా ఒక 2 నిమిషాలు చెప్తాను. కులశేఖర్ పడి అంటే సాక్షాత్తు ఆ మూల విరాట్ ముందున్నటువంటి గడపని కులశేఖర్ పడి అంటారు. ఈ విఐపీలు వచ్చే వారిని కులశేఖర్ పడి వరకు పంపిస్తారు. అలాగే ఈ 10,000 శ్రీవారి దర్శనం తీసుకున్న వారిని ఆ కులశేఖర్ పడి మొదటి దీని వరకు పంపిస్తారు. ఇదైనాక విఐపి బ్రేక్ దర్శనం పేరుతో రాములు వారి మేడ అని ఉంటది. అంటే అక్కడి నుంచి దాదాపు ఒక 25 ఫీట్ ఉంటది కులశేఖర్ పడి నుంచి, అక్కడికి పరిమితం చేస్తారు. ఇదైన తర్వాత అంటే చెప్పేదానికే బాధగా ఉంటది. సాధారణ భక్తులు జయ విజయ దగ్గర నుంచి 3 లైన్లలో వారిని అక్కడి నుంచే దర్శనం చేపించే సాంప్రదాయం తిరుమలలో జరుగుతోంది ఇప్పటికీ. ఎందుకంటే గతంలో మేము చిన్నప్పుడు రోజుకి 10 నుంచి 15,000 మంది దర్శనం చేసుకునే వాళ్ళు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల ముందు ఒక 30,000 ఉండేది. ఈ రోజు దాదాపు 80 నుంచి 85,000 మంది ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవతో స్వామివారిని సేవ మొదలవుతుంది. రాత్రి ఏకాంత సేవతో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. అంటే ఏకాంత సేవ ఇప్పుడు దాదాపు నాకు తెలిసి రాత్రి 1 గంట 1:30 వరకు అప్పటికి ఏకాంత సేవ అంటే 3 నుంచి అంటే దాదాపు ఒక 2 గంటలు మాత్రమే ఆలయం ద్వారాలు మూసేస్తారు. ఈ సమయంలో మొత్తం మీద 24 గంటల్లో ఒక 2 గంటలు స్వామివారి పడుకోవడానికి టైం ఇచ్చారనమాట. 2 గంటలు కూడా లేదు, 1:30 అంటారు, మళ్ళా 2 గంటల నుంచి మొదలైపోతుంది. లేపేస్తారు, నిద్ర లేపేస్తారు. అంటే గతంలో మేము చిన్నప్పుడు రాత్రి 10 గంటలకే ఏకాంత సేవ ఉండేది. కానీ ఇది భక్తులు పెరిగే కొద్దీ స్వామివారికి ఇంకా భక్తులకి దర్శనం కలిగించాలని చెప్పి ఉద్దేశంతో ఆ ఏకాంత సేవని సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఉదయం సుప్రభాతం అయిన తర్వాత తోమాల అయిన తర్వాత అర్చన అయిన తర్వాత నైవేద్యం, ఇది అయిన తర్వాత మళ్ళా సాయంత్రం గంట మళ్ళా నైవేద్యం. ఈ సమయం అంతా దాదాపు ఒక 3-4 గంటలు భక్తులకి దర్శనం పరిమిత సంఖ్యలో ఉంటుంది. అందుకే అర్చన తోమాల దీనికంతా ఒక 200-300 మంది అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ మిగిలిన సమయంలో మాత్రమే శ్రీవారి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. గతంలో అందరూ కులశేఖర్ పడ వరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక మంచి సాంప్రదాయం. అంటే విఐపి స్వామి కాకుండా అందరి స్వామిగా మార్చాలని చెప్పి వారి ఉద్దేశాన్ని స్వాగతిస్తున్న ఒక మంచి మాట చెప్పారు వారు. కానీ అది ఆచరణ దీంట్లో చాలా కష్టం అని చెప్పి నాకు ఆచరణ సాధ్యము అవునా కాదా అనేది మనం మాట్లాడదాం. ఇప్పుడున్న ఈ సంప్రదాయం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఆచరణ